Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇది ఈ మధ్య చాలామందికి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. లైఫ్లో అలా లీడ్ చేయాలని కూడా చాలామంది అనుకుంటున్నారు. బట్ లీడ్ చేయొచ్చా లేదా, అసలు ఇది లీగలా కాదా, ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ మాట్లాడడానికి మన ముందు హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ సార్ ఉన్నారు. సార్ని అడిగి మాట్లాడుకుందాం. సార్ నమస్తే సార్. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సార్. సార్, ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం మాట్లాడబోతున్నాం కదా. లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఈ మధ్య బాగా ట్రెండ్ వచ్చింది. మనకి ఏదైనా ట్రెండ్ వస్తే ఫాలో అవడం బాగా అలవాటు మనకి. సో మరి ఈ ట్రెండ్లో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది లీగలా కాదా, ఒకవేళ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే ఏమన్నా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఇటు గర్ల్కి కానీ బాయ్కి కానీ? భవ్య, మనకి ఈ ఉమెన్స్ డే అన్నది చాలా చారిత్రాత్మకమైనటువంటి రోజు అని చెప్పచ్చు. 33% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మన పార్లమెంటు తర్వాత వచ్చిన ఫస్ట్ ఉమెన్స్ డే. అంటే ఈక్వాలిటీ అన్నప్పుడు అన్నిట్లోనూ ఈక్వల్ అమాంగ్ అని ఇన్ఈక్వల్ కాదు, అండ్ ఈక్వల్ ఇన్ ఆల్ సెక్టర్స్ అని చెప్పేసి ఆడవాళ్ళుకి ఇచ్చినటువంటి ఒక భరోసా అని చెప్పచ్చు. మ్యారేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో, మ్యారేజ్ సిస్టంలో మనం ఇప్పటి వరకు ప్రయాణం చేసాము, ఇక ముందు కూడా ప్రయాణం చేస్తాము. అబ్రాడ్లో కాన్సెప్ట్లు ఏంటంటే యుఎస్లో కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, అండ్ మెనీ ఏషియన్ కంట్రీస్ కానీ, ఎక్సెప్ట్ ఇండియా, నేను చాలా ప్రౌడ్గా చెప్తాను, ఎక్సెప్ట్ ఇండియా, మ్యారేజ్ సిస్టమ్ అనేది కొన్నాళ్ళు పోయాక మ్యూజియంలో పెట్టేయాలన్న పరిస్థితులు వచ్చేసినాయి అని చెప్పచ్చు. యుఎస్లో కానీ, యూరోపియన్ కంట్రీస్లో, కొంచెం ఫాస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో అయితే, డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్లో అయితే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ అంటే మ్యారేజ్ కాకుండా ఇద్దరు వ్యక్తి ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఉండటం గురించి దాన్ని లివింగ్ రిలేషన్లో చెప్తున్నాం. డేటింగ్ అంటారు, లేకపోతే లివిన్ అంటారు. లివిన్లోనే 3-4 రకాలు ఉన్నట్టున్నాయి. కో లివింగ్ అంటారు, రకరకాల దాని టర్మినాలజీ నాకైతే ఐఎమ్ అవుట్డేటెడ్ ఆఫ్ ఇట్, ఐ డోంట్ నో. అక్కడ మ్యారేజ్ చేసుకునేది ఎప్పుడు అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 50 or 60 చేసుకుంటారు యూఎస్లో. కానీ వీళ్ళకి అది తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళందరూ లివింగ్లో ఉన్నారు, మనం ఉండొచ్చు అనుకుంటారు. వెస్టర్నైజేషన్, సో కాల్డ్ వెస్టర్నైజేషన్, ఆధునికత. అక్కడ ఉంటున్నారు కదా, మనం కూడా ఉండొచ్చు అనుకుంటారు. కాకపోతే ఒక సీరియస్ ఈవెంట్ మర్చిపోవద్దు. మ్యారేజ్ చేసుకుని డైవర్స్ తీసుకుంటాం అక్కడ లగ్జరీ. మ్యారేజ్ చేసుకుని డైవర్స్ తీసుకుంటాం ఇండియాలో అన్నది ఒక కంపల్సరీ అని చెప్పచ్చు. అంటే సారీ, నాట్ కంపల్సరీ, ఇట్స్ అన్ ఆప్షనల్. అక్కడ లగ్జరీ, ఇక్కడ ఆప్షనల్. డివోర్స్ తీసుకున్నా కూడా వాళ్ళ లైఫ్ అనేది ఏం పెద్ద చేంజ్ ఉండదు. చాలా చేంజ్ ఉంటుంది. అది 50% కట్టేయాలి. సంపాదన అంతట్లో 50% కట్టేయాలి. యుఎస్ లో అమ్మాయి డైవర్స్ అడిగిందా అమ్మాయి కట్టేయాలి, అబ్బాయి డైవర్స్ అడిగాడు అబ్బాయి కట్టేయాలి. అందుకని దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తారు, ఇద్దరు ప్లాన్ మ్యారేజ్ చేసుకోరు. మ్యారేజ్ చేసుకోకుండా కలిసి ఉంటారు, కలిసి ఉండే పిల్లలు అంటారు. చాలా మంది యానివర్సరీస్ చేసుకుంటారు. మనకి మ్యారేజ్ డే చేసుకుంటారో లేదో తెలియదు, కానీ ప్రతి వాళ్ళు ఫస్ట్ వీళ్ళు కలిసినటువంటి డే ఏదైతే ఉందో అది యానివర్సరీ. వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉండరు, ఏమో మనం ఉండవో తెలియదు. ఒకవేళ డివోర్స్ మ్యూచువల్ గా తీసుకున్నా వాళ్ళకి, మ్యూచువల్ గా తీసుకుంటే అసలు మ్యూచువల్ కే వెళ్తారు అందరూ. కంటెస్ట్ అనేది ఉండదు. మనకి ఇండియాలో చూసుకుంటే కంటెస్ట్ అనేది 80%, మ్యూచువల్ అనేది 20%. అక్కడ అమెరికాలో క్వైట్ రివర్స్ లో ఉంటుంది ఆ ఫిగర్. ఎందుకంటే భయపడతారు. ఫైనాన్షియల్గా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు 50% ఆఫ్ దేర్ అమౌంట్ ఇచ్చేసేయాలి. అండ్ పిల్లల్ని కూడా సాటర్డే సండే అప్ చెప్పేయాలి. తర్వాత ఎన్ని పెళ్లి చేసుకున్నా సరే ఖచ్చితంగా వాళ్ళు అప్ చెప్పాలి. అండ్ ఫైనాన్షియల్ ఈ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడ ఉండేటువంటి మ్యారిటల్ సిస్టంలో ఏమవుతుందంటే లివింగ్ రిలేషన్ అనేది వాళ్ళకి కాన్బట్ పొజిషన్లో ఉంటున్నారు. ఇండియాలో ఆ పొజిషన్ లేదు. ఇండియాలో మ్యారేజ్ సిస్టమ్ ఈజ్ సెక్యూర్డ్. ఇక్కడ డైవర్స్ అనే టాపిక్ ఒక 100 మందిలో కేవలం ఒక 2-3% వరకు మొన్నటి వరకు వచ్చింది. ఇది పెరిగితే ఇప్పుడు 5% పెరిగి ఉండొచ్చేమో, అయితే 8% పెరిగి ఉండొచ్చు. అంతకన్నా అంటే 100 మందిలో 8 మంది డైవర్స్ తీసుకుంటున్నారేమో అని చెప్పచ్చు భవ్య. లేదంటే కనుక ఒక 5 తీసుకుంటున్నారని చెప్పచ్చు. ఈ విషయంలో మీద ఐ హ్యాట్స్ ఆఫ్ టు ద ఉమెన్, బికాజ్ ఉమెన్ అంటేనే భరించే వాళ్ళని అర్థం. అన్నిటికీ భరిస్తారు. డైవర్స్ తీసుకుంటానికి లాస్ట్ ఆప్షన్ స్టాటిస్టిక్ అని చెప్తున్నాను, నేను ఏదో ఊరినే
స్మాల్ ఫిగర్స్ చెప్పట్లా. ఆడవాళ్ళు చాలా వరకు భరిస్తారు, భరించేసి ఇంకా ఎందుకులే డైవర్స్ తీసుకుంటే మనకి పిల్లలు ఏమైపోతారు, మన పెద్దవాళ్ళకి సమాధానం చెప్పాలి, ఇవన్నిటితోటి చాలా వరకు అడ్జస్ట్ అయిపోయి ఉంటారు. అందుకని ఈ మ్యారేజ్ సిస్టమ్ మీద విరక్తి ఉన్న వాళ్ళు లివింగ్ రిలేషన్కి వెళ్తారు భవ్య. అండ్ ఆల్సో అతను పార్ట్నర్ అనేవాడు నచ్చి మ్యారేజ్ తర్వాత చేసుకుందాం, కొన్నాళ్ళు మన డేట్ ఉందాం, ఇతనితో ఉండి కలిసికట్టుగా ఉండి తర్వాత అర్థం చేసుకున్న తర్వాత ఉందాం అని చెప్పేసి అనుకుని వెళ్ళేవాళ్ళు. ఈ రకంగా లివింగ్ రిలేషన్స్లో ఉండేవాళ్ళు ఉంటారు. ఈ శాతం తక్కువనే చెప్పచ్చు మనకి భారతదేశంలో. బట్ ఈ మధ్యన కొంచెం ఈ ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత, సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్ అయిన తర్వాత, మెడికల్ డెవలప్ అయిన తర్వాత కొంచెం పెరిగిందని చెప్పచ్చు. మనకి ఇక్కడికి వచ్చేటువంటి ఆడపిల్లలు, సిటీలోకి వచ్చేటువంటి ఆడపిల్లలు కనుక మనం ఒక 10 లక్షలు అనుకుందాం, హాస్టల్స్ పని మీదో లేకపోతే జాబ్ పని మీదో ఎడ్యుకేషన్ పని మీదో ఎట్లాగట్లా వచ్చేవాళ్ళు. దాంట్లో కేవలం ఒక 2 లక్షలు 3 లక్షలు అట్లీస్ట్ అంతకన్నా ఫిగర్ ఉండదు లివింగ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు. పెద్ద ఫిగర్ కాదు, బట్ ఇట్స్ అన్ అలార్మింగ్ అని థింగ్ అని చెప్పచ్చు. వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంది, వాళ్ళకి ఏవి భయపడిపోయి కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంది. ఎటువంటి ప్రొటెక్షన్ ఉందంటే, మీరు ఏదో లివింగ్ రిలేషన్ ఉన్నారు కదా, మిమ్మల్ని ఏం ప్రభుత్వం పట్టించుకోలేదని కాదు, మీకు కూడా కొన్ని చట్టం మీకు ప్రొటెక్షన్ ఇచ్చింది. ఓకే ఓకే. లివింగ్ రిలేషన్ ఎంకరేజ్ చేస్తుందని మాత్రం చెప్పరు భవ్య. లివింగ్ రిలేషన్ ఉండమని ఎవరికి చెప్పలా, ఉండద్దని చెప్పలా. చిన్న లైన్ చూడు, ఉండమని చెప్పలా, ఉండద్దని చెప్పలా. ఉండద్దని చెప్పలేదు కాబట్టి ఉండమని కాదు, ఉండమని చెప్పలేదు కాబట్టి ఉండద్దని చెప్పలేదు కాబట్టి ఉండని కాదు. రెండు వైస్ వర్స కాదు. నువ్వు ఏదో రకంగా వచ్చావు అంటే నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఈ షిప్ లోకి ఎక్కేసావు, వీ విల్ ప్రొటెక్ట్ యూ. రాకుండా ఉంటే బాగుండేది అని సలహా అయితే చెప్తుంది కోర్టు. మనకి 2 కేసెస్ దీని గురించి ఎక్కువ చెప్పుకుంటాం. ఒకటేమో ఇందిరా శర్మ కేసు, ఇంకోటేమో ఖుష్బూ కేసు అని చెప్తాం. ఇందిరా శర్మ కేసులో వాడు ఏమన్నాడంటే, ఈ లివింగ్ రిలేషన్లో ఉండే వాళ్ళకి మోనోగమియస్ అయి ఉండాలి. అంటే నువ్వు 4-5 లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేయడం. ఓకే ఓకే. అంటే లివింగ్ లో ఉన్నా కూడా చాలా సిన్సియర్ గా ఒకరికే స్టిక్ ఆన్ అయి ఉండాలి. 2-3 తోటి లివింగ్ లో ఉండడానికి స్కోప్ లేదు. నువ్వు పెళ్లి చేసుకుని వేరే అమ్మాయితో లివింగ్ ఉండకూడదు. అది ఎక్స్ట్రా మ్యారిటల్ అయిపోతుంది కదా. ఎక్స్ట్రా మ్యారిటల్లే, బట్ అది కూడా మోనోగమియస్ కదా, ఒకళ్ళే. ఇద్దరు వే ఒకరే ఉండాలి. అబ్బాయి అయితే అమ్మాయి అయినా అంతే, అమ్మాయి కదా. అమ్మాయిలు ఉండరు సహజంగా, ఇండియాలో ఉన్నాం కాబట్టి. అండ్ ఆల్సో మీకు ఏదైనా సరే ఈ ప్రొటెక్షన్ వరకు వచ్చేసరికి డొమెస్టికల్ ప్రొటెక్షన్ ఏదైనా వస్తే మీకు కూడా ఇస్తాము. ఇప్పుడు డొమెస్టికల్ వయలెన్స్ యాక్ట్ ఉంది, ఈ గృహహింసా చట్టం. దాంట్లో జనరల్గా ఏంటంటే వైఫ్ అంటే మ్యారీడ్ వైఫే చెప్పారు. బట్ దీంట్లో ఒకటి కొంచెం అమెండ్ చేసి, ఈ ఇందిరా శర్మ కేసులో అమెండ్ చేసి ఈవిని కూడా పార్ట్నర్ కింద చూపించండి, ఆవిడ కూడా డొమెస్టికల్ వయలెన్స్ వస్తే ఆవిడ కూడా ప్రొటెక్షన్ ఇవ్వండి అన్నారు. సేమ్ వైజ్గా మనకి సిఆర్పిసిలో పాత యాక్ట్లో 125 సిఆర్పిసి ఉంటుంది. అంటే వాళ్ళకి మెయింటెనెన్స్, ఒకవేళ వదిలేసి వెళ్ళిపోతే కనుక మెయింటెనెన్స్. రీసెంట్ గా వాళ్ళకి కూడా ఇప్పుడు మనం మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు డివోర్స్ ఇస్తే ఎలా అయితే మెయింటెనెన్స్ ఇట్లా ఇస్తారేమో, అంటే లివింగ్ లో ఉన్న అమ్మాయికి కూడా ఇస్తారని రూల్ వచ్చింది కదా. రూల్ ఏం కాదమ్మా, ఇట్స్ నో రూల్ ఈస్ దేర్ రూల్ కాదు. ఒకవేళ అలా స్కోప్ అలా కూడా ఉంది. కన్సిడర్ అంటే ప్రతి వాళ్ళు క్లెయిమ్ చేయకూడదు కదా. అవునవును. రూల్ అంటే ప్రతి వాళ్ళకి ఎవడైనా క్లెయిమ్ చేయొచ్చు. ఇట్స్ నాట్ సో. బట్ ఆవిడ యొక్క దయానికమైనటువంటి సిచ్యువేషన్ లో ఉంటే కనుక ఆవిడ కూడా మెయింటెనెన్స్ ఇవ్వండి. మోసపోయింది తెలిసింది, ఆవిడకి కూడా మెయింటెనెన్స్, తన సిచ్యువేషన్ బాగాలేదు సో కాబట్టి ఇవ్వండి అని చెప్పింది. పిల్లలకి లీగల్ రైట్స్ ఇచ్చిందమ్మా, ఈక్వల్ ఇన్ ద షేర్ ఆఫ్ దేర్ పేరెంటల్ షేర్ ప్రాపర్టీస్ లో. అబ్బాయి వాళ్ళు లివింగ్ లో ఉన్నప్పుడు పిల్లల్ని కంటే పిల్లలకి ఈక్వల్ హక్కు ఇచ్చింది. వాళ్ళకి కూడా అతని పిల్లలతో కలిపి వీళ్ళతో కొడుకుల కింద డిక్లేర్ చేయమంది. ఇతనికి పుట్టిన కొడుకుల కింద అతన్ని డిక్లేర్ చేసి ఆస్తి వాళ్ళకి ఇవ్వమని చెప్పింది. ఈ రిక్వైర్డ్ ప్రొటెక్షన్ ఇచ్చింది. అండ్ ఇఫ్ ఇట్ ఆల్ ఈ లివింగ్ రిలేషన్ అనేది మోసపూరితమైనటువంటి ఉద్దేశంతో మగవాడు వచ్చి కనుక అమ్మాయిని మోసం చేసి ఉండి తర్వాత అతను కనుక పారిపోవడానికి ప్రయత్నం చేస్తే కనుక అక్కడ 2 ప్రొటెక్షన్స్ ఇచ్చిందమ్మా. ఒకటి ఏంటంటే 493 ఆఫ్ ఐపీసీ పాత యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఈ మ్యారేజ్ పేరుతో మోసం చేసి
కలిసి ఉండి నేను మోసం చేస్తే కనుక 493 ప్రొటెక్షన్ ఇచ్చింది. అతనికి 10 years ఇంప్రిజన్మెంట్ ఏమంది అండ్ ఆల్సో ఫైన్ కట్టమంది. అండ్ ఆల్సో రేప్ కేసు అంటే ఇష్టం లేకపోయినా అంటే తెలిసి కూడా కంటిన్యూగా తర్వాత కూడా మళ్ళీ వచ్చి అతను ఏదైనా అమ్మాయితోటి ఇల్సిట్ రిలేషన్ ట్రై చేస్తే కనుక అతని మీద రేప్ కేసు కూడా బుక్ చేయడానికి ఆస్కారం ఉందమ్మా. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రొటెక్షన్ ఇస్తే అండర్ 493 ఐపీసీ అండ్ 376లో కూడా ఐపీసీ ప్రకారం సెక్షువల్ రేప్ కింద కన్సిడర్ చేసింది. మెయిన్ ఏంటంటే ఆ 377 అండ్ అడల్టరీ 2 తీసేసింది కాబట్టి అది తీసేయటం వల్ల మీకు ఏమవుతుందంటే ఇట్లాగా భవ్య లివింగ్ రిలేషన్ యాక్సెప్ట్ చేయలేదు. కాకపోతే లివింగ్ రిలేషన్కి ఉండేటువంటి హడ్డులు ఉండే సెక్షన్స్ 2 తీసేసింది. ఒకటి 377, రెండోది అడల్టరీ. అంటే దాని ఏమంటే ఇల్సిట్ రిలేషన్స్ అన్నది పెట్టుకుంటే ఆడవాళ్ళు పెట్టుకుంటే క్రైమ్ ఒకప్పుడు దాన్ని తీసేసింది. అండ్ ఆల్సో కొంచెం భార్య కాకుండా వేరే వ్యక్తులతో సంబంధం పెట్టుకుంటే శిక్ష అన్నది కూడా తీసేసింది. ఈ 2 సెక్షన్స్ తీసేయటం వల్ల దీంట్లో ప్రొటెక్షన్ ఇచ్చింది. దాంట్లో ఈ రకంగా ప్రొటెక్షన్ వైజ్గా అయితే మనకి సుప్రీంకోర్టు కానీ మన హైకోర్ట్స్ కానీ మంచి ప్రొటెక్షన్ అయితే ఇచ్చేది. లివింగ్ రిలేషన్ ఈజ్ ఏ నాట్ లీగలైజ్డ్ బట్ ప్రొటెక్టెడ్ అని చెప్పచ్చు. ఓకే. సో మొత్తానికి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఇంచుమించు కొంచెం మ్యారేజ్ చేసుకున్నాక ఎలా ఉంటారో అలానే లివ్ చేయడానికి ఆస్కారం ఉంది. సో అమ్మాయికి అదే ప్రొటెక్షన్ ఇచ్చారు. సార్ కొంతమందికి ఈ టైంలో చాలా మందికి డౌట్ వస్తుంది, అమ్మాయిలకి ఇచ్చారు కదా మరి అబ్బాయిలకి కూడా ఎటువంటి ప్రొటెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా అని డౌట్. అంటే అబ్బాయిలకి ఇచ్చేటప్పుడమ్మా వాళ్ళు ఏమని చెప్పారంటే ఈ వైఫ్ స్టేటస్ అయితే లేదు. వైఫ్ స్టేటస్ లేకుండా నువ్వు కలిసి ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నావు. నీకు నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ సెక్షువల్గా హెరాస్ చేసేది అబ్బాయిల మీద రాదు కాబట్టి అండ్ ఫైనాన్షియల్ మానిటరీ ఇష్యూస్ మీద అబ్బాయిల మీద రాదు కాబట్టి అమ్మాయి సంపాదన నాకు కొంచెం ఇవ్వాలి లేకపోతే అమ్మాయి నన్ను అగాయత్యం చేసింది అనుకుంటాం అన్నది రాదు కాబట్టి ఈ యాక్ట్స్ ప్రకారం ఏం ఇది ఇవ్వలేదు. కానీ ఒకటి మాత్రం ఇచ్చిందమ్మా, ఒకవేళ ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసుకుని చెప్పకుండా ఇతనికి మళ్ళీ చేసుకుంటే కనుక ఇతనికి మాత్రం ప్రొటెక్షన్ ఇచ్చింది. ఆ అమ్మాయి మీద కేసు వేయడానికి మాత్రం ప్రొటెక్షన్ ఇచ్చింది. 4-5 పెళ్లి చేసుకుని ఈ మధ్యన ఎక్కువ కనపడుతున్నాయి వాళ్ళకి మాత్రం ప్రొటెక్షన్ ఇచ్చింది తప్ప మిగతా ఆస్పెక్ట్స్లో అబ్బాయిలకి అన్నది ప్రొటెక్షన్ కాదు. మన మెయిన్ అమ్మ ఇండియన్ లాస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఫర్ ఉమెన్ ప్రొటెక్షన్ అలాట్. అబ్బాయిల కన్నా ఉమెన్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా మీరు అడిగింది పాయింటే. ఖచ్చితంగా లాస్ ఎమర్జ్ అవుతాయి, కొత్త లాస్ వస్తాయి. దాంట్లో మెన్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉండేటువంటి ఆధునిక ప్రపంచంలో డెవలప్ అవుతున్నటువంటి తరుణంలో ఏంటంటే అనేకమైన కొత్త నేరాలు వస్తున్నాయి. ఖచ్చితంగా దాంట్లో ప్రొటెక్షన్ వస్తుంది. యాజ్ ఆఫ్ నో దెర్ ఇస్ నో స్పియర్ ఆఫ్ ప్రొటెక్షన్ యాజ్ సచ్. ఓకే, ట్రూ సార్. చూసారు కదా, లివ్ ఇన్ రిలేషన్షిప్ మనకి ఈజీగా ట్రెండ్ అయిపోయింది కదా, ఆ పదం వాడేయచ్చు లేదా అలా బతికేయచ్చు అనే థాట్లోకి వెళ్తాం. బట్ దాంట్లో కూడా మనకి ఎలా లీవ్ చేయాలి అనే ఖచ్చితంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ అని చెప్పలేము, బట్ కొన్ని గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి మనకి. దాని ప్రకారమే లీవ్ చేస్తే హ్యాపీగా మనం ఏ ఇన్సెక్యూరిటీ లేకుండా ఉండొచ్చు అనమాట. మరి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.